యాదగిరి మండలం యాదగిరి టౌన్లో ఈరోజు మార్నింగ్ వాక్ ద్వారా పట్టణానికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లు, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అదేవిధంగా మొన్ననే ఇక్కడికి గౌరవ ఎండోమెంట్ మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా ఈ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు విజిట్ చేసినప్పుడు కొన్ని ఇక్కడ చిన్న చిన్న సదుపాయాలు లేవని పిల్లలు అడగానే డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా స్టడీ చేసి సంబంధించి అడగగానే ఇక్కడ గౌరవ డిఎస్పీ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అంతా కూడా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా వాళ్ళ చైర్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు విద్యా వైద్యం మీద పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్యా విధానాన్ని సమూలంగా మార్పులు తెచ్చి ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ హాస్టళ్లలో మధ్యతరగతి పేద విద్యార్థులే ఎక్కువ విద్యను అభ్యసిస్తారు కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందియాలని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రారంభించి స్వయంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ ప్రాంత వాసిగా ఇలా ఆ పిల్లల మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా నా సొంత ఇంట్లో కూడా అంత బాగా బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ వాళ్ళు చాలా చక్కగా కుక్ కూడా బాగా వంట చేయడం జరిగింది. వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి నోట్బుక్స్, వాళ్ళ ప్లేట్ల పంపిణీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ప్రజాప్రభుత్వం డైట్ ఛార్జీలు, హాస్పిటల్ ఛార్జీలు, అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో పెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టే విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు నిజంగా చాలా సంతోషిస్తూ పేద తరగతి విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో ఏ రకంగా అయితే వాళ్ళకు షూ కానీ, బట్టలు కానీ, టై కానీ వాళ్ళ కిట్ సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కిట్ల పంపిణీ కూడా ప్రారంభించడం జరిగింది. కార్పొరేట్ ధీటుగా ఇవాళ రిజల్ట్ కూడా అంతకన్నా బాగా ప్రభుత్వ స్కూళ్ళల్లో వస్తుంది కాబట్టి ప్రతి పేద విద్యార్థులు ఈ ప్రజాప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులను వాడుకొని నాణ్యమైన విద్యతో పాటు మంచి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో ప్రతి వారం ఒకరోజు మార్నింగ్ వాక్ ద్వారా గతంలో ప్రజలంతా లీడర్ దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళేవారు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో నేను ప్రజానాయకుడిగా, ప్రజలకు సేవకుడిగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ వార్డులలో కానీ, అక్కడ గల్లీలలో కానీ రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అక్కడ వాళ్ళకు మౌలిక సదుపాయాలు అవసరం ఉన్న మేరకు ప్రతి పేదోడికి సొంత ఇంటికల నెరవేర్చాలనే లక్ష్యంతో గతంలో ఇచ్చిన ఇందిరమిల్లు పూర్తి చేసుకుంటూ రేపు ఆగస్టు 15వ తారీఖున 2వ విడత ఇందిరమిల్లు కూడా స్వయంగా ఇండ్ల వద్దకు వెళ్ళే వాళ్ళని అడిగి తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉండరో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఇందిరమిల్లు, రేషన్ కార్డులు, రేపు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇది ప్రజల వద్దకు వెళ్ళే వాళ్ళ మధ్యనే సెలెక్ట్ చేయడం ఇది ఒక నూతన ఒరబడిగా ప్రతి వారం మార్నింగ్ వాక్ ద్వారా ఆలయంలో ఉన్నటువంటి మేజర్ గ్రామాలన్నీ కూడా ఇప్పటికే తిరగడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులంతా కూడా పొద్దున 6 గంటలకే మార్నింగ్ వాక్ చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీరణ గారి సహకారం, ఎందుకంటే తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్టను మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా గతంలో 10 ఏళ్ల కింద మరి ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఏమున్నా శిలాపాలకాలకే పరిమితమయ్యారు. మరి ఇలాంటి 100ల కొద్ది శిలాపాలకాల విషయం ఎక్కడ పని కాలే. మరి గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి రెవెన్యూ శాఖ మంత్రితో కొట్లాడి ఇలా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ యాదగిరిపల్లి కానీ, అవసరమైతే పాత రిజిస్టర్ ఆఫీస్ కాడ కానీ, అవసరమైతే ఇక్కడ అంగట్ల ఎక్కడైతే అనువైన ప్లేసు, ఎందుకంటే గతంలో కాకుండా పెద్దగా కట్టాలి, ప్రజలకందరికీ అందుబాటులో ఉండాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఒక 40-50 కోట్లతో కడతాం కాబట్టి ఎకర స్థలం కావాలి కాబట్టి స్థల పరిశీలన కూడా ఇక్కడ ప్రజలను అడిగి ఏ ప్రాంతం అనువైతుంది, ఏ ప్రాంతంలో ఎకరం భూమి ఉందో దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయడం కోసం ఇవాళ ఆర్డీఓ గారు, అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారు అధికారులతో పర్యవేక్షించి ఒక 3 ప్లేసులు సెలెక్ట్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎక్కడ అనుమతితే అక్కడ సబ్ రిజిస్ట్రార్ కూడా 6 నెలల్లో నిర్మాణం తీసుకొస్తానని మాటిస్తూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని, ఆలేరు మున్సిపాలిటీ, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 2 కూడా తెలంగాణలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా నా ఒక అవకాశం ఇచ్చే ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఈ మార్నింగ్ వాక్ చేస్తా ఉన్నాం.